హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అమలయ్యే 2 పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్ను ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ దసరా తర్వాత నుంచి కూడా 2 పథకాలను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ముఖ్యంగా ఏ పథకం అమలవుతుంది మొట్టమొదటిగా, మరి రెండో పథకంగా ఏది అమలవుతుంది అనే వివరాలు కనుక చూస్తే, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మొట్టమొదటిగా దసరా తర్వాత నుంచి కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించబడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఇప్పటికే తెలుసుకుంటున్నారు. మరి దసరా తర్వాత మీకు దరఖాస్తు చేసుకుంటే దీపావళి నుండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది. ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు కొన్ని పనులు అయితే చేసుకోవాలి. అలాగే అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా 18 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. అంటే 59 సంవత్సరాలు అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి దానితో పాటుగా స్మార్ట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి. ఇలా అనేక రకాలుగా ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా కలిగి ఉండాలి. మరి ఈ ప్రూఫ్స్ కలిగి ఉండడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఈ ప్రూఫ్స్తో పాటు మరికొన్ని పనులు కూడా మీరు చేసుకోవాలి. మరి ప్రూఫ్స్ ఉన్నట్లు, ఈ ప్రూఫ్స్ ఉంటేనే మీ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి అంటే అలా ఏం లేదు. మరి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్తో పాటుగా మహిళలంతా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటుగా మీరు ఖచ్చితంగా మీ యొక్క ఈకేవైసీ అనేది అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ కానీ, లేకపోతే మామూలుగా ఈకేవైసీ కానీ, మీరు సెల్ఫ్ సిటిజన్ ఈకేవైసీ కానీ, మీరు గ్రామవార్డు సచివాలయాల ద్వారా ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు ఎన్పిసిఐ లింకు, మరి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా లేకపోతే మీకు డబ్బులు రావు, బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేది జమ కావన్నమాట. ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకానికి సంబంధించి డబ్బులు వచ్చినా కానీ నేరుగా మన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. మరి బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉండాలి కదా. ఈ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉంటేనే మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం అనేక సార్లు చెప్పింది ఎన్పిసిఐ లింక్ అనేది ప్రధానమైంది. ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే డబ్బులు హోల్డ్లో ఉండిపోతాయి, అకౌంట్లోకి జమ కావని చెప్పింది. ఒకవేళ ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నా కానీ వేరొక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోండి. దాంతోపాటుగా మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా అనేక ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఈ విధంగా కనుక అప్డేట్ కనుక చేసుకుంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మనకు ఈ డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి తప్పకుండా ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన దరఖాస్తులను ఈ దసరా తర్వాత అయితే ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో ఉన్నటువంటి వారికి సంబంధించిన వాహన మిత్ర పథకానికి సంబంధించిన దరఖాస్తులు అయితే కొనసాగుతూ ఉన్నాయన్నమాట. మరి ఆ దరఖాస్తులు కొనసాగిన వారికి తర్వాత రోజున 15,000 రూపాయల డబ్బులను అయితే వేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. దీని తర్వాత మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన దరఖాస్తులు అయితే ప్రభుత్వం సేకరిస్తుంది. మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మరి నేను చెప్పినట్లు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్, ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే ఈ పథకానికి
ఈ పథకం ద్వారా లబ్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి రెడీగా పెట్టుకోండి. మొట్టమొదటిగా ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు స్వీకరించబోతోంది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి కూడా రెడీగా ఉండండి. అప్లై చేసుకుంటే ప్రతి మహిళ కూడా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, జనరల్ కేటగిరీ వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా నెలకు 1,500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే ఏపీ ప్రభుత్వం అందించడం జరుగుతుంది. మరి ఎవరు కూడా ఏ మహిళ కూడా మిస్ అవ్వద్దు. ఈ పథకానికి సంబంధించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే అయినా కానీ ఏదో ఒక డౌట్ అనేది మీకు ఉండే ఉంటుంది. మరి ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. మన వీడియోస్ చూడండి. సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ యొక్క ఆడబిడ్డ అనేది ప్రతి నెల 1,500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకానికి సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకొని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల 1,500 రూపాయలు ఏపీ ప్రభుత్వం అందించడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిగా దసరా తర్వాత అమలయ్యేటువంటి పథకం అన్నమాట, అక్టోబర్ నెలలో. మరి ఇక రెండోదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు స్పౌస్ పింఛన్లు అయితే ఇస్తుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంలో భాగంగా ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక ఏదైనా ప్రాబ్లం అయితే వారికి ఏంటంటే వితంతు పింఛన్ కింద స్పౌస్ పింఛన్ అయితే మంజూరు చేస్తుంది. మరి ఇలా స్పౌస్ పింఛన్ మంజూరు చేస్తుంది అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి వారికి మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతానికి మిగిలినటువంటి వితంతు మహిళలకు ఇవ్వట్లేదు. అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక ఏదైనా ప్రాబ్లం అయితే ఆ భార్యకు పింఛన్ ఇవ్వట్లేదు. అంటే చాలా అయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలకు పైగా కొత్త పింఛన్లు అయితే ఇవ్వలేదు. మరి 2 సంవత్సరాలకు పైగా కొత్త పింఛన్లు ఇవ్వకపోతే భర్తకు పింఛన్ రాకుండా భర్త ఏదైనా ప్రాబ్లం అయినటువంటి మహిళలు, వితంతు మహిళలు కుటుంబాన్ని ఆర్థికంగా పోషించుకోలేక కుటుంబ సమస్యలతో సతమతమవుతూ ఉన్నారనమాట. మరి వారికి ప్రభుత్వం ఇక్కడ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చి వారికి పింఛన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. మరి వారికి కూడా కొత్త దరఖాస్తులను కూడా ఈ దసరా తర్వాత స్వీకరించబోతున్నట్లు ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా భర్తకు పింఛన్ రాకుండా ఉన్నటువంటి వితంతు మహిళలు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ వారికి పింఛన్ లేక మరి కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశాన్ని కల్పించి ప్రతి నెల కూడా వారికి 4,000 రూపాయలు ఇచ్చేందుకు వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి దసరా తర్వాత ఎవరైతే ఇలాంటి వితంతు మహిళలు ఉన్నారో మీరంతా కూడా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు వితంతు పింఛన్ కింద ప్రతి నెల 4,000 రూపాయలు ఇచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి ఈ యొక్క అక్టోబర్ నెలలోనే ఈ యొక్క కొత్త పింఛన్లకు సంబంధించి కూడా దరఖాస్తులు స్వీకరణ ఉంటుంది. మరి ఈ పింఛన్లు మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా వితంతు మహిళలంతా కూడా మీరు మీ భర్త డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు ఇవి ఉండాలి. ఇవి ఉంటేనే మీరు ఈ యొక్క పింఛన్లకు హక్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరి భర్త అయినా సరే చనిపోతే కనుక ఈ పింఛన్ తీసుకుంటూ మరి మరుసటి రోజు నెలలో మీకు పింఛన్ అయితే ఇస్తున్నారు. కాబట్టి మీరు కూడా భర్త డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా గత ఆగస్టులో ఏదైనా భర్త కనుక ఇబ్బంది అయ్యి ఉంటే పింఛన్ తీసుకుంటూ మీరు ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి. మీకు కొత్త పింఛన్ అక్టోబర్ 1వ తారీఖునే మీకు కొత్త పింఛన్ అయితే మంజూరు చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ 2 పథకాలను అమలు చేసి వారికి మరింత మేలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.